హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే గ్రాని. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక గ్రామాన్ని చూపించడం జరుగుతుంది. ఆ గ్రామంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఆడపిల్ల తన నానమ్మని వెతుక్కుంటూ తన నానమ్మని పిలుస్తూ ఒక తోట లోపలికి వెళుతూ ఉండగా ఇంతలో ఒక విచిత్రమైన రూపం అక్కడికి వచ్చి ఆ అమ్మాయి మీద దాడి చేస్తుంది. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మ తన మనవరాల్ని ఎతుక్కుంటూ తోటలోకి వచ్చి అక్కడ పడిపోయి ఉన్న తన మనవరాలను చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ తోట యజమాని తోటలోకి వచ్చి అక్కడ చూస్తూ ఉండగా అక్కడ ఆడపిల్ల చనిపోయి ఉండడంతో పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇక్కడ మూవీ టైటిల్ పడుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి శ్రీధర్ తన ఫ్యామిలీని తీసుకుని ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పాడుబడిపోయినటువంటి బిల్డింగ్ దగ్గరికి వస్తాడు. నిజానికి ఆ పాడుబడిపోయిన బిల్డింగ్ ఆ శ్రీధర్ వాళ్ళ పూర్వీకులది అయి ఉంటుంది. దాంతో శ్రీధర్ ఈ బిల్డింగ్ ని బాగు చేయించుకుని ఇక్కడే ఉందామని చెప్పి ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఉంటాడు. ఆ శ్రీధర్కి ఒక భార్య మరియు 2 పిల్లలు ఉండగా శ్రీధర్ పిల్లలిద్దరికీ కూడా మాటలు రాకుండా చెవులు కూడా వినిపించకుండా ఉంటాయి. అయితే ఆ ఊరు సర్పంచ్ కి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ బిల్డింగ్ దగ్గరికి శ్రీధర్ వచ్చాడు అని తెలుసుకున్నటువంటి సర్పంచ్ ఆ శ్రీధర్ కూడా మా క్యాస్ట్ వాడికి ఏదైనా సహాయం చెయ్యాలి అని వెంటనే శ్రీధర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా శ్రీధర్ ఆ సర్పంచ్ ని చూసి ఈ ఇంటిని నేను ఇల్లు మాత్రం ఏమాత్రం పాడవకుండా బాగు చేయించుకుని ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. అయితే ఇంట్లో ఉన్న 2 గదులను మాత్రం ఎంత ట్రై చేసినా నేను ఓపెన్ చేయలేకపోతున్నాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సర్పంచ్ నువ్వేం కంగారు పడకు, రిమైనింగ్ రూమ్స్ ని నువ్వు క్లీన్ చేసుకుని అక్కడ ఉండు. నా దగ్గర కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళని పంపిస్తాను. వాళ్ళు వచ్చి ఆ 2 గదుల్ని కూడా ఓపెన్ చేస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోగా శ్రీధర్ ఆ బంగ్లా మొత్తం కూడా క్లీన్ చేసుకుని తన ఫ్యామిలీతో అక్కడ నివసిస్తూ ఉంటాడు. వచ్చేస్తే మరో పక్క కానిస్టేబుల్ నాగరాజ్ అలాగే ఎస్ఐ అయినటువంటి ప్రదీప్ ఇద్దరు కూడా ఇంతకుముందు తోటలో ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ ప్లేస్ దగ్గరకు వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉండగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని ఏదో జంతువు చంపేసింది అని అంటూ ఉంటారు. అయితే ప్రదీప్ మాత్రం ఆ నాగరాజు కానిస్టేబుల్ ని చూసి మాట్లాడుతూ ఆ అమ్మాయిని ఏ జంతువు చంపలేదు, మనుషులే ఎవరో తనను చంపేశారు, తనని చంపి తన గుండెని తీసుకుని వెళ్లిపోయారు, అది ఎవరో మనం ఖచ్చితంగా కనిపెట్టాలి అని వాళ్ళిద్దరూ కూడా చాలా సీరియస్ గా కేసు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ పాప చనిపోయినటువంటి తోటకు పక్కనే ఒక ముసలవ్వ ఉండేది అని తెలుసుకుని ఆ ముసలవ్వ ఉండేటటువంటి గుడిసె లోపలికి వెళ్లి చూడగా అక్కడ ముసలి వాళ్ళు ఎత్తలేనటువంటి చాలా పెద్ద పెద్ద ఆయుధాలు పరికరాలు ఉంటాయి. వాటిని చూసినటువంటి ప్రదీప్ ఇంత పెద్ద పెద్ద వస్తువుల్ని ఆ ముసలవ్వ ఎలా వాడగలదు అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంట్లో ఒక విచిత్రమైన చెట్టు కూడా ఉంటుంది. ప్రదీప్ ఈ చెట్టు ఏంటి విచిత్రంగా ఉంది అని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగా ఆ చెట్టు ప్రదీప్ ని కలుస్తుంది. దాంతో ప్రదీప్ చాలా కంగారు పడుతూ నాగరాజుని చూసి ఏంటి నాగరాజు గారు ఈ చెట్టు నన్ను కరుస్తుంది అని అంటూ ఉంటాడు. అయితే కానిస్టేబుల్ నాగరాజు మాత్రం ఏంటి సార్ తమాసాలు చేస్తున్నారా, చెట్టు కరవడం ఏమిటి, అది ముళ్ళ చెట్టు కదా గుచ్చుకుని ఉంటుంది అని అంటూ ఉంటాడు. అయితే ప్రదీప్ మాత్రం అది గుచ్చుకోవడం కాదు నన్ను కరిసింది అని, ఈ చెట్టు ఏదో విచిత్రంగా ఉంది అని ఆ చెట్టుని కూడా ఫోటో తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి ముసలమ్మ కోసం వెతుకుతూ ఉండగా పచ్చిస్తే మరో పక్క శ్రీధర్ ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరికి దాదాపు 100 సంవత్సరాలు పైబడినటువంటి ఒక ముసలమ్మ నడుచుకుని వచ్చి అక్కడ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అది చూసినటువంటి శ్రీధర్ ఆ ముసలమ్మని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళగా దూరం నుంచి ఇది మొత్తం గమనించినటువంటి సర్పంచ్ వెంటనే ఆ శ్రీధర్ దగ్గరకు వెళ్లి ఆ ముసలమ్మ ఎవరో తెలియకుండా ఇంట్లోకి ఎందుకు తీసుకుని వచ్చావని అంటూ ఉంటాడు. ఆ సమయంలో సర్పంచ్ వెంటనే ఇంతకీ ఆ ముసలమ్మ ఎవరు అని తన మొహం చూసి తను షాక్ అయ్యి వెంటనే ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. శ్రీధర్ అండ్ ఫ్యామిలీ మాత్రం ఈ ముసలమ్మ ఇంకా స్పృహలోకి రాలేదు. స్పృహలోకి వచ్చిన తర్వాత తను ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందామని తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చినటువంటి ఆ ముసలవ్వ అక్కడ ఉన్నటువంటి శ్రీధర్ అండ్ ఫ్యామిలీని చూసి ఈ ఇల్లు నాది అని సైకిల్ చేస్తూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్నటువంటి శ్రీధర్ ఏంటి ఈ ఇల్లు నీదా అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డప్పుల సౌండ్ వినిపిస్తుంది. దాంతో ఆ ముసలవ్వ మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. నిజానికి సడన్ గా ఆ డప్పు సౌండ్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంటే మన శ్రీధర్ కూతుర్లు ఇద్దరు కూడా రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఒక కీబోర్డ్ ని ప్రెస్ చేయడం వల్ల వింతైన ఆ డప్పుల సౌండ్ వచ్చి ఉంటుంది. దాంతో ఆ ముసలవ్వకి ట్రీట్మెంట్ చేయించాలి అని డాక్టర్ ని తీసుకురావడం కోసం శ్రీధర్ బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేదారిలో సర్పంచ్ కూడా కనిపించడంతో సర్పంచ్ కూడా తన కారులో ఎక్కించుకుని డాక్టర్ ని పిలవడం కోసం డాక్టర్ దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉంటారు. అలా కారులో వెళ్లే సమయంలో ప్రెసిడెంట్ శ్రీధర్ ని చూసి మాట్లాడుతూ మీ ఇంటికి వచ్చినటువంటి ఆ ముసలావిడ ఒక సామాన్యమైన మనిషి కాదు,
కాదు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఆమె గురించి చాలా విషయాలు చాలా కథలుగా విన్నాను. 60 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో చాలా మంది చిన్న పిల్లల్లో కనబడకుండా పోయేవాళ్ళంట. అలా కనబడకుండా పోయిన పిల్లలు మళ్ళీ చనిపోయి కనిపించగా వాళ్ళ దగ్గరికి వెళ్లి చూస్తే మాత్రం వాళ్ళ శరీరంలో గుండెకాయ మాత్రం మిస్ అయ్యేదంట. అది ఎవరు తీసేవాళ్ళు అంటే ప్రజెంట్ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ ముసలవ్వే తీసేదంట అని చెప్పి ఒక షాకింగ్ న్యూస్ ని చెప్తూ ఉంటాడు. అలాంటి భయంకరమైన ముసలమ్మ ఇప్పుడు మీ ఇంటికి వచ్చింది అంటే తనకు మళ్ళీ ఏమైనా గుండె అవసరమై ఉండి వచ్చిందేమో అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి శ్రీధర్ మాత్రం ఆ ముసలవ్వ కొన్ని వారాల నుంచి ఏమీ తినకుండా పస్తూ ఉన్నట్లుగా ఉంది, అందుకే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. నువ్వు అలాంటి ముసలి వాళ్ళ గురించి ఎందుకు ఇలా పిచ్చి పిచ్చి కథలు చెప్తున్నావు అంటూ ఆ సర్పంచ్ చెప్పిన మాటలు ఏమీ కూడా నమ్మకుండా ఉంటాడు. చూస్తే మరోపక్క ఆ చిన్న పాప కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఎస్ఐ ప్రదీప్ మరియు కానిస్టేబుల్ నాగరాజ్ ఇద్దరు కూడా అక్కడ ముసలవ్వకి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ఆ ప్రకృతి వైద్యుడిని చూసి మేము ఈ ముసలవ్వతో ఒకసారి మాట్లాడాలి, తను ఎప్పుడు స్పృహలోకి వస్తుంది అని అడుగుతూ ఉంటాడు. దానికి డాక్టర్ సమాధానం చెప్తూ తను చాలా వీక్ గా ఉంది, తను స్పృహలోకి రావడానికి కనీసం 2 రోజుల సమయం పడుతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడు ప్రదీప్ వెంటనే తన ముసలమ్మ ఇంట్లో తీసినటువంటి ఆ విచిత్రంగా ఉన్నటువంటి ఫోటోని తీసి ఆ ప్రకృతి వైద్యుడికి చూపించి ఈ మొక్క గురించి మీకేమైనా విషయాలు తెలుసా అని అడుగుతాడు. ఆ మొక్కను చూసినటువంటి డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యి ప్రదీప్ మరియు ఆ నాగరాజుని చూసి ఆ చెట్టు గురించి ఆ చెట్టు యొక్క చరిత్ర గురించి మొత్తం వీళ్ళిద్దరికి కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. సుమారు 100 సంవత్సరాల క్రితం అంటే 1920 కాలంలో ఒక జమీందారు వేరే ప్రాంతానికి వెళ్లి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసి తీసుకుని ఆ బంగ్లా దగ్గరికి వచ్చి అక్కడ వాళ్ళిద్దరూ కూడా జీవిస్తూ ఉంటారు. కొన్ని రోజులకి ఆ జమీందారు భార్యకి పిల్లలు పుట్టడం మొదలవుతుంది. అలా జమీందారు భార్య పిల్లల్ని రెగ్యులర్ గా కంటూ ఉండడంతో తన అందం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అది చూసినటువంటి జమీందార్కి ఏమాత్రం కూడా ఆ విషయం ఇష్టం లేకుండా ఉంటుంది. దాంతో జమీందారు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే తన భార్య ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ జమీందార్ వైఫ్ మాత్రం తన పిల్లలతో పాటు అక్కడే జీవిస్తూ ఉంటుంది. తన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళకు కూడా పిల్లలు పుట్టి ఉంటారు. అంటే ప్రెజెంట్ ఆ జమీందారు భార్య తన కొడుకు మరియు మనవరాళ్ళు మనవళ్లతో కలిసి జీవిస్తూ ఉంటుంది. ఆ జమీందారు భార్య కూడా చాలా వయసు అయిపోయి ఉంటుంది. అలా సంతోషంగా తను జీవిస్తున్న సమయంలో ఒకరోజు ఒక వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. అది ఎవరో కాదు, ఆ జమీందారు అక్కడికి వచ్చి ఉంటాడు. అయితే అతను 60 సంవత్సరాల క్రితం ఏ విధంగా యుక్త వయసులో ఇంటి నుంచి వెళ్ళాడు ఇప్పటికి కూడా అదే విధంగా ఉండడంతో ఆ జమీందార్ వైఫ్ చాలా కంగారు పడుతూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. జమీందార్ వెంటనే తన వైఫ్ ని చూసి నువ్వేం కంగారు పడకు, నిన్ను కూడా నేను ఏ విధంగా అయితే యవ్వనంలో ఉన్నానో అదే విధంగా నిన్ను నేను యవ్వనంగా మారుస్తాను, నువ్వు నా భార్యగా ఎలా అయితే యవ్వనంగా ఉన్నావో అదే విధంగా నిన్ను కూడా నేను చేస్తాను అని అంటూ ఉంటాడు. గ్రామ ప్రజలందరూ కూడా ఆ వ్యక్తి ఎప్పుడో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు, అది ఎలా సాధ్యమని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రకృతి వైద్యుడు అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ చూసి దీని వెనకాల ఒక సీక్రెట్ ఉంది, అదేమిటి అంటే కాశీలో ఉన్న అఘోరాలు వాళ్ళు యవనంలో ఉండడం కోసం కొన్ని పూజలు చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఆ పూజలు చేసిన తర్వాత 100 సంవత్సరాలకి ఒకసారి పూసే ఒక పువ్వుని తీసుకుని వచ్చి దాంతో పాటు చిన్నపిల్లల గుండెని తీసుకుని వచ్చి ఆ రెండింటిని కలిపి వంట చేసి తింటూ ఉంటారు. అలా తినడం వల్ల వాళ్ళు ఏ వయసులో అయితే ఆ వంటని తింటారో ఆ వయసులో సగానికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ నుంచి జమీందారు వెళ్ళిపోయిన తర్వాత తను 2 సార్లు ఈ విధంగా ఆహారం తిన్నట్లుగా ఉన్నాడు, అందుకే ఇప్పటికీ యవ్వనంగా ఉన్నాడు అని ఆ ప్రకృతి వైద్యుడు గ్రామంలోని వాళ్ళందరికీ కూడా వివరిస్తూ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, ఈ మందును వాడిన తర్వాత వాళ్ళు పైకి మాత్రమే యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు, లోపల ఉన్న అవయవాలన్నీ కూడా కుళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలి అంటే ఆ వ్యక్తి ఒక మృగంలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి మన ఊర్లో ఉండడం మన ఊరికి అంత మంచిది కాదు అని అతన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేసేయాలి అని ఆ ప్రకృతి వైద్యుడు గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాడు. కచ్చిస్తే మరోపక్క జమీందార్ తన వైఫ్ తో మాట్లాడుతూ తన దగ్గరకు ఒక ఫ్లవర్ ని తీసుకుని వచ్చి నిన్ను కూడా యవనంలోకి మారుస్తానని చెప్పాను కదా, అందుకే ఈ ఫ్లవర్ ని తీసుకుని వచ్చాను, ఫ్లవర్ అయితే మన దగ్గర ఉంది, ఇప్పుడు మనకు చిన్నపిల్లల గుండె కావాలి అని అటువైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఆ జమీందార్ కొడుకు పిల్లలు అక్కడ కనిపించడంతో వాళ్ళని చంపి వాళ్ళ గుండె తీసుకోవాలి అని చాలా క్రూరంగా ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో గ్రామస్తులందరూ కూడా ఆ ఇంటి దగ్గరికి చేరుకుని ఆ జమీందార్ని వెంటనే ఇంటికి బయటకు తీసుకువచ్చి ఆ ఇంటి ముందే ఒక చెట్టుకి కట్టేసి తను బ్రతికి ఉండగానే తనకి నిప్పంటించేస్తారు. అలా జమీందార్ అక్కడ కాలిపోతూ ఉండగా పక్కన డప్పులు వాయిస్తూ ఉంటారు. అయితే ఆ జమీందార్ మాత్రం కొంచెం కూడా భయపడకుండా లోపల ఉన్నటువంటి తన వైఫ్ ను చూసి మాట్లాడుతూ నువ్వేం భయపడకు, నీకు నేను చెప్పిన విధంగానే చేసి నువ్వు నిత్య యవ్వనంగా ఉండు అంటూ నవ్వుతూ అక్కడ కాలి బూడిదైపోతూ ఉంటాడు. ఇలా జరిగిందంతా కూడా ప్రకృతి వైద్యుడు నాగరాజు మరియు ప్రదీప్ కి వివరించి చెప్తూ ఉంటాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ జమీందార్ వైఫ్ మరెవరో కాదు,
ప్రజెంట్ శ్రీధర్ వాళ్ళ ఇంట్లో స్పృహ కోల్పోయి పడిపోయి ఉంది కదా, ఆ ముసలావిడ జమీందార్ వైఫ్ అయి ఉంటుంది. కట్ చేస్తే అదే సమయంలో శ్రీధర్ ఇంట్లో స్పృహ కోల్పోయి పడిపోయినటువంటి ఆ ముసలమ్మ పైకి లేచి ఆ ఇంట్లో ఓపెన్ అవ్వకుండా ఉన్నటువంటి ఆ 2 గదుల దగ్గరికి వెళ్లి ఆ 2 గదుల్ని కూడా ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్లి ఒక సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్ళగా అక్కడ తన హస్బెండ్ తీసుకొచ్చినటువంటి 100 సంవత్సరాలకు ఒకసారి పూసేటటువంటి ఫ్లవర్ ఉండడంతో ఆ ఫ్లవర్ ని తీసుకుని ఇప్పుడు ఫ్లవర్ మన దగ్గర ఉంది, మనకు చిన్నపిల్లల గుండెలు కావాలి అని ఆలోచిస్తూ ఉండగా అక్కడ శ్రీధర్ పిల్లలిద్దరూ కూడా ఉండడంతో వాళ్ళ గుండెలు తీసుకోవాలి అని ఆ ముసలవ్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ముసలవ్వకి ఆ ఇల్లు గురించి ప్రతి టెక్నిక్ ప్రతి రహస్యం తెలిసి ఉండడంతో ఇంటి డోర్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేసి ఆ పిల్లల్ని చంపబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి శ్రీధర్ వైఫ్ అక్కడికి వస్తూ ఉండగా ఇంట్లో ఓపెన్ చేయకుండా ఉన్నటువంటి ఆ 2 గదులు కూడా ఓపెన్ అయి ఉండడం చూసినటువంటి శ్రీధర్ వైఫ్ ఈ 2 ఎలా ఓపెన్ అయ్యాయి అని ఒక గదిలోకి వెళ్తుంది. అక్కడ శ్రీధర్ వైఫ్ కి ఒక ఫోటో కనిపించగా ఆ ఫోటోని చూస్తున్నటువంటి శ్రీధర్ వైఫ్ కి తన ఇంటికి వచ్చి స్పృహ కోల్పోయి పడిపోయినటువంటి ఆ ముసలవ్వ ఆ ఫోటోలో ఉంటుంది. ఆ ఫోటోని చూసినటువంటి శ్రీధర్ వైఫ్ కి ఆ ఫోటోలో ముసలవ్వ ఎలాగుందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది, అది ఎలా సాధ్యం ఆలోచించి వెంటనే తన హస్బెండ్ కి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్పి త్వరగా ఇంటికి రా అని చెప్తుంది. ఆ తర్వాత శ్రీధర్ వైఫ్ తన పిల్లలిద్దరు ఎక్కడ ఉన్నారో కనుక్కోవాలి అని ఆ 2 గదుల్లోకి వెళ్లి వెతుకుతూ ఉండగా శ్రీధర్ వైఫ్ వెనకాలకి ఒక విచిత్రమైన ఆకారం వచ్చి శ్రీధర్ వైఫ్ మీద అటాక్ చేస్తుంది. దాంతో శ్రీధర్ వైఫ్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. దాంతో ముసలమ్మ వెంటనే శ్రీధర్ వైఫ్ ని ఒక గదిలోకి తీసుకుని వెళ్లి అక్కడ బంధిస్తుంది. అదే సమయంలో శ్రీధర్ కూడా ఇంటి దగ్గరికి చేరుకోగా శ్రీధర్ని కూడా ముసలవ్వ కొట్టి తన వైఫ్ ని ఎక్కడైతే బంధించిందో అదే గదిలోకి శ్రీధర్ని కూడా తీసుకుని వెళ్లి అక్కడ బంధించేస్తుంది. ఆ తర్వాత ముసలవ్వ ఆ ఇంట్లో ఉన్నటువంటి శ్రీధర్ పిల్లలిద్దరిని కూడా చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా వాళ్ళిద్దరూ కూడా తప్పించుకుని పారిపోతూ ఉంటారు. ఒకనొక సమయంలో ఆ ముసలవ్వ శ్రీధర్ కొడుకుని చంపబోతూ ఉంటుంది. దాంతో శ్రీధర్ కూతురు అది చూసి నా అన్నయ్యని ఎలాగైనా కాపాడుకోవాలి అని ఇంట్లో ఉన్నటువంటి కీబోర్డ్ ని ప్రెస్ చేయడంతో మళ్ళీ విచిత్రమైన డప్పుల సౌండ్ వినిపిస్తుంది. దాంతో ఆ ముసలవ్వ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఆ ముసలవ్వ ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోతుంది అంటే తన హస్బెండ్ ని కాల్ చేసేటప్పుడు డప్పులు సౌండ్ మోగింది కదా, ఆ సౌండ్ విన్నప్పుడల్లా కూడా తన హస్బెండ్ చనిపోయే దృశ్యాలని గుర్తు చేసుకుని కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది. అలా ఆ ముసలవ్వ కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇదే సరైన సమయం అనుకుని శ్రీధర్ పిల్లలిద్దరూ కూడా అక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటారు. కానీ అన్ని డోర్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఆ డోర్స్ అన్ని ఓపెన్ అవ్వడానికి ఇల్లు మధ్యలో ఉన్నటువంటి ఒక పోల్ కి ఒక బటన్ ఉంటుంది. దాన్ని నొక్కుతూనే అన్ని డోర్స్ కూడా ఓపెన్ అయ్యేలాగా ఉంటాయి. కానీ ఆ శ్రీధర్ పిల్లలకి మాత్రం ఆ బటన్ అందకుండా ఉంటుంది. దాంతో శ్రీధర్ పిల్లలిద్దరూ కూడా ఆ ఇంట్లోనే దాక్కోవాలి అని వేరే ప్లేస్ లోకి వెళ్లి దాక్కుంటూ ఉంటారు. మరోపక్క నాగరాజు మరియు ప్రదీప్ ఇద్దరికి కూడా ఆ ముసలవ్వ కథ మొత్తం విన్న తర్వాత అంటే ఇన్ని రోజులుగా ఈ గ్రామంలో చనిపోతున్న పిల్లలందరికీ కారణం ఆ జమీందార్ వైఫే ఏమో అని, ఆ జమీందార్ వైఫ్ బంగ్లా దగ్గరికి వెళితే ఏమైనా తెలుస్తాయని వెంటనే ఆ బంగ్లా దగ్గరికి బయలుదేరి వస్తారు. ఆ వెంటనే నాగరాజు మరియు ప్రదీప్ ఇద్దరు కూడా అతి కష్టం మీద ఆ బంగ్లా డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నప్పటికీ లోపలికి వెళ్లి అక్కడ పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు. ఫైనల్ గా నాగరాజు ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో ఆ గదిలోకి వెళుతూ ఉండగా ఇంతలో ముసలవ్వ పైకి లేచి ఆ నాగరాజు దగ్గరకు వచ్చి అతని మీద అటాక్ చేస్తుంది. ఇంతలో ప్రదీప్ కూడా అక్కడికి రావడంతో ముసలవ్వ తన మీద కూడా అటాక్ చేయబోతూ ఉండడంతో ప్రదీప్ వెంటనే ఆ ముసలవ్వ మీద అటాక్ చేసి పక్కకు తోసేస్తాడు. అయినప్పటికీ ఆ ముసలవ్వ మళ్ళీ ఆ ప్రదీప్ ని కొట్టడానికి వస్తూ ఉండడంతో ప్రదీప్ వెంటనే ఆ ముసలవ్వను చూసి ఏంటవ్వా నువ్వు నన్ను గుర్తుపట్టలేదా, నేను నీ మనవణ్ణి, నేను నీ సొంత కొడుకు పుట్టినటువంటి కొడుకుని, నన్నే నువ్వు గుర్తుపట్టలేకపోయావా, నువ్వు చేసిన పని వల్ల మేము ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి చాలా కష్టాలను అనుభవిస్తున్నాము అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ముసలవ్వ ఈ ప్రదీప్ నా మనవడు, ఇతన్ని ఏమీ అనకూడదు, ఆ పిల్లల్ని మాత్రమే చంపాలి అని ప్రదీప్ ని వదిలేసి వెంటనే పిల్లల్ని చంపడానికి వెళుతూ ఉంటుంది. ఇంతలో నాగరాజు వెంటనే ప్రదీప్ దగ్గరికి వచ్చి ఏంటి సార్ ఇన్ని సంవత్సరాలు నువ్వెందుకు ఈ నిజం నా దగ్గర దాచిపెట్టావు, నువ్వు ఆ ముసలవ్వకి మనవడవా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ప్రదీప్ వెంటనే నాగరాజుని చూసి నేనేదో తన దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం చిన్న అబద్ధం చెప్పాను అంతే తప్ప ఇందులో ఎటువంటి నిజం లేదు, నువ్వు దీని గురించి ఏం కంగారు పడకు, మనం ఇంతకు ముందు చనిపోయినటువంటి పిల్లల్ని అసలు కాపాడలేకపోయాం, ఈ ఇద్దరు పిల్లల్ని మాత్రం ఎలాగైనా మనం కాపాడాలి అని ప్రదీప్ మరియు నాగరాజు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వచ్చేస్తే ఆ తర్వాత నాగరాజు మరియు ప్రదీప్ ఇద్దరు కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఫైనల్ గా నాగరాజు ఆ పిల్లలిద్దరూ కూడా ఏ గదిలో ఉన్నారో ఆ గదిలోకి వెళ్లి వాళ్ళని కాపాడబోతూ ఉంటాడు. ఇంతలో ముసలవ్వ అక్కడికి వచ్చి ఆ నాగరాజుని కొట్టి ఆ ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకుని వెళ్లిపోతూ ఉంటుంది. దాంతో నాగరాజు వెంటనే పైకి లేచి ఆ ముసలవ్వను చూసి నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను చంపి ఆ పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో అని ముసలవ్వను తిడుతూ ఉంటాడు. దాంతో ముసలవ్వ చాలా కోపంగా ఆ నాగరాజు దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. అలా ముసలవ్వ నాగరాజు దగ్గరికి రావడంతో నాగరాజు వెంటనే ఆ ముసలవ్వను గట్టిగా పట్టుకుని తన చుట్టూ కూడా కిరోసిన్ పోసుకుని తనని తాను కాల్చుకుంటాడు. అప్పుడు నాగరాజు ప్రదీప్ ను చూసి మాట్లాడుతూ ఈ ముసలిద నాతో పాటు ఇక్కడే చనిపోతుంది, నువ్వు వెంటనే పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి పారిపో అని గట్టిగా అరుస్తూ ఉంటాడు.
దాంతో ప్రదీప్ నాగరాజ్ చనిపోతున్నాడు అని చాలా బాధపడుతూనే ఆ ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకుని ఆ బంగ్లా లోపల నుంచి బయటకు వచ్చేస్తాడు. అలా ఆ బంగ్లా లోపల నాగరాజు మరియు ఆ ముసలవ్వ అలాగే బంగ్లా మొత్తం కాలిపోగా ప్రదీప్ వెంటనే ఆ ఇద్దరు పిల్లల్ని కూడా చాలా క్షేమంగా బయటికి తీసుకుని వచ్చేస్తాడు. కట్ చేస్తే ఈ సంఘటన జరిగినటువంటి సంవత్సరం తర్వాత ఆ బిడ్డలిద్దరిని కూడా రక్షించినటువంటి ప్రదీప్ జైల్లో ఉంటాడు. జైల్లో ఉన్న ప్రదీప్ ని ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి కలుస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ప్రదీప్ ని చూసి మాట్లాడుతూ, 1 సంవత్సరం క్రితం మీరు ఆ గ్రామంలో ఒక కేసుని విచారించి ఆ ఫైల్ ని క్లోజ్ చేశారు కదా, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి అని కొత్తగా వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ మన హీరో ప్రదీప్ దగ్గర అడుగుతూ ఉంటాడు. దాంతో ప్రదీప్ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ప్రదీప్ ఆ ఇద్దరు పిల్లల్ని కూడా రక్షించి ఆ కేసుని క్లోజ్ చేయగా అప్పటికే తన ట్రైనింగ్ కూడా ఫినిష్ అయిపోవడంతో తనని వేరే ప్లేస్ కి పోస్టింగ్ ఇస్తారు. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి ప్రదీప్ తన ఫ్యామిలీతో పాటు ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు ప్రదీప్ బైక్ మీద వెళుతూ ఉండగా తనకి తన వైఫ్ ఫోన్ చేసి, మీ నానమ్మ మిమ్మల్ని వెతుక్కుంటూ మన ఇంటి దగ్గరకు వచ్చి మన పిల్లలతో ఆడుకుంటుంది, తనేదో నీతో మాట్లాడాలంట అని చెప్పి ఫోన్ వెంటనే ఆ ముసలమ్మకి ఇవ్వడంతో ప్రదీప్ మాత్రం మా నానమ్మ ఎవరో అని చాలా ఆసక్తిగా వింటూ ఉంటాడు. అప్పుడు ఆ ఫోన్ కాల్లో నుంచి చాలా భయంకరమైన గొంతుతో, ఏంటి మనవడా ఎప్పుడు వస్తున్నావు అంటూ చాలా గంభీరమైన స్వరంతో ఆ ముసలావిడ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి ప్రదీప్ కి అంటే ఆ ఇంట్లో ఆ ముసలవ్వ ఆ రోజు చనిపోయినట్లుగా లేదు అని అర్థం చేసుకుంటాడు. అంటే ఇక్కడ క్లియర్ గా ఆ ముసలవ్వ నెక్స్ట్ టార్గెట్ ప్రదీప్ వాళ్ళ ఫ్యామిలీ అని తెలుస్తూ ఉంటుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మన హీరో ప్రదీప్ ని మాత్రం జైల్లో వేసి ఉంటారు. అలా జరిగిందంతా కూడా ప్రదీప్ చెప్తూ ఉండగా కొత్తగా వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ ప్రదీప్ తో మాట్లాడుతూ, నిజం చెప్పు, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు, ఇప్పుడు నా కూతురు కూడా కనిపించడం లేదు, ఇంతకీ ఆ ముసలవ్వ బ్రతికి ఉందా చనిపోయిందో నిజం చెప్పు అని కొత్తగా వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ ప్రదీప్ ని అడుగుతూ ఉంటాడు. అయితే ప్రదీప్ మాత్రం కొత్తగా వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ కి ఏమీ చెప్పకుండా తననే చూస్తూ ఉంటాడు. ఆ విధంగా సెకండ్ పార్ట్ కి లీడింగ్ ఇచ్చి ఫస్ట్ పార్ట్ ని అక్కడితో ముగిస్తారు. బ్రూనో తన చెల్లెలైనటువంటి స్టెఫీ పెళ్లి కోసం నెల రోజుల్లో 25 సవర్ల బంగారాన్ని ఎలా సాధించగలడు? ఆ బ్రూనో 30 రోజుల్లో 25 సవర్ల బంగారాన్ని సాధించాడా లేదా? ఎందుకు బ్రూనోని తన సొంత పార్టీ వాళ్లే సస్పెండ్ చేశారు? స్టెఫీ పెళ్లికి వచ్చిన అజీష్ ఎవరు? ఆ అజీష్ ఎందుకు ఎప్పుడూ కూడా స్టెఫీ దగ్గరికి వెళ్ళి నాకు బంగారం కావాలి అని అడుగుతున్నాడు? బ్రూనో తన చెల్లికి పెళ్లి చేయగలిగాడా లేదా? చివరికి స్టెఫీ పెళ్లి ఏమైంది అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి పోన్ మ్యాన్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.